సో మనం ఏం చేస్తాం, మైండ్ లెవెల్లో మనిషికి మందిస్తాం. వాడు సన్నగా ఉన్నాడా, లావు ఉన్నాడా, కోపం ఉన్నదా, పొగరు ఉన్నదా, లేకపోతే శాంత స్వభావ, మెత్త ఉన్నాడా, మైల్డ్ ఉన్నాడా, నేవ్ ఉన్నాడా, పిసినారు ఉన్నాడా. పిసినారోళ్ళకు కూడా ఒక మందు, శుభ్రత ఎక్కువ ఉంటే ఒక మందు, శుభ్రత లేకుంటే ఒక మందు, టైం పంక్చువాలిటీ ఉన్నోనికి ఒక మందు, పంక్చువాలిటీ లేనోనికి ఒక మందు, సంతోషం ఉన్నోనికి ఒక మందు, తృప్తి గల్లోనికి ఒక మందు, తృప్తి లేనోనికి ఒక మందు, ఎక్కువ మాట్లాడటానికి ఒక మందు, ఎక్కువ మాట్లాడనోనికి ఒక మందు, బాధ ఉంటే బయటోనికి చెప్పుకునేటుంటే ఒక మందు, బాధ లోపటనే పెట్టుకునేటోనికి ఒక మందు, ఫియర్స్, ఫోబియాస్, హైట్స్ అంటే భయం ఉంటాడు ఒకడు, మతిమరుపు ఉన్నోనికి ఒక మందు. ఇట్లా రకరకాల మనిషి తత్వాన్ని బట్టి మందిస్తాం. సో దాంతోపాటు సన్నగా ఉన్నాడా, లావు ఉన్నాడా, వెయిట్ ఎక్కువ ఉండా, వెయిట్ తక్కువ ఉండా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలా ఏమన్నా క్యాన్సర్లు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు దాహం ఎక్కువవుతుందా, దాహం తక్కువ అవుతుందా, దాంతోపాటు వేడి తట్టుకోలేడా, చలి తట్టుకోలేడా, ఇట్లా ఇన్ని క్వశ్చన్లు అడిగి ఇవన్నీ చేసి ఫిల్టర్లు చేసి ఫన్నెల్ ఫన్నెల్ ఫల్ అని అంటారు. అన్నీ మొత్తం జల్లడ పట్టేస్తాం. ఇంకా అన్నీ జల్లడ పట్టినాక చెత్త అంతా బయట పోతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది. అప్పుడు మనం మందిస్తాం. ఆ మందు మైండ్ లెవెల్లో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి మైండ్ లెవెల్లో సైకాలజీ మంచిగా అవుతుంది, న్యూరాలజీ మంచిగా అవుతుంది, హార్మోన్స్ మంచిగా అవుతాయి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, రోగం తగ్గుతుంది, హెల్తీగా ఉంటారు. అది హోమియోపతి బ్యూటీ.